ఉంటాం. కీర్తన గ్రంథము కీర్తనలు 102 అధ్యాయం. సామ్ చాప్టర్ 102. కీర్తన గ్రంథము 102వ అధ్యాయం. కీర్తనలు 102 అధ్యాయము 7వ వచనాన్ని మనమంతా కలిసి చదువుదాం. కీర్తనలు 102:7. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. మళ్ళా చదువుదామా? రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన యేసు ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నేను మహింపరచుడు కొరకై మీరు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు వందనాలు తండ్రి. తిరిగి వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నా. నీ దాసుని నన్ను చెంత మరుగు చేసుకోండి. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరమే ఉన్నవో వాటిని దయచేయండి. నీ బిడ్డలు వినయ చెవులు గ్రహించగలరు అనుగ్రహించుకుంటారండి. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా సహాయపడుతురండి. నీ మాటలు వెత్తబడుతున్నప్పుడు దుష్టుడు ఎత్తుకుపోకుండా వీరి యొక్క హృదయంలో తిరగబడిన వారే హృదయంలో నేను చేర్చుకుంటూ సహాయపడుతురండి. దుష్టును దూరంగా ఉంచండి. మీ ప్రభావం, మీ ప్రసన్నత, మీ ఆధిపత్యం, మీ అధికారం మీ స్థలంలో ఉంచండి. దేవా, మీరే మహిం పొందండి. సహాయం దయచేయండి. యేసు ప్రభువా, నువ్వు కనికరం గల దేవుడు, ప్రేమమయుడవు. నీ ప్రేమ, మీ వాత్సల్యత, కృపా కనికరాలు మెండారుగా సమృద్ధిగా మాకు అనుగ్రహించుకుంటూ రమ్మని కోర్చొస్తూ ఉంటున్నాం. సాయం చేసి పెట్టండి, కృప చూపించండి. చేరొచ్చిన వారందరినీ దీవించండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారో, ఇంకా రాలేకపోతున్నారు, వారు అందరితో మాట్లాడండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రజలుగా ఉండడం కొరకే సిద్ధపరచండి. దేవా, నీ ఆలయంలో నిన్ను ధ్యానించి వెళ్ళగా ఉండడం కొరకే సిద్ధం చేయండి. యేసు ప్రభువాని బోరగారిని దాసును వాడుకోండి. దేవా, నీ ప్రజలకే మాటలు అవసరమో వాటిని అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. దుఃఖము చేత ప్రాణం సొక్కినవాడు యెహోవా సన్నిధిని మొరపెట్టాడు. ఆయన పేరు దావీదు. దావీదంటే అసలే దావీదు లేనిదే బోధకులకు వాక్యమే ముందుకు వెళ్ళదు. ఎందుకంటే దావీదు పరలోకపు దేవుడైన పరసంబంధమైన దేవునికి గుర్తుగా ఉన్నాడు. సరే, ఏదేమైనా కానీ దావీదు తన యొక్క యాత్రా జీవితంలో ఏ విధముగా అయితే అంటే ఆ భూమి మీద కష్ట సుఖాలు ఉంటాయి. దుఃఖము ఉంది, సుఖము ఉంది, రెండూ ఉన్నాయి. అంటే సుఖ దుఃఖాల యాత్రలో తన యొక్క జీవితాన్ని లేక తన యొక్క కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గర మొరపెట్టుకునేవాడు. సంతోషంతో ఉన్నప్పుడు కూడా ప్రభు దగ్గర మొరపెట్టాడు. సుఖంలో ఉండగా మొరపెట్టాడు, కష్టంలో ఉండగా మొరపెట్టాడు. అట్లాంటి దావీదు మరి ఇక్కడ కూడా ఎంతో దుఃఖముతో తన యొక్క జీవితంలో ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి దుఃఖంతో ఉన్నప్పుడు ఇక్కడ దేవునికి మొరపెడుతూ వచ్చాడు. ఈ అధ్యాయంలో మనం చదువుకున్న మాట, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నున్నాను. ఇక్కడ పిచ్చుకను పోల్చుకున్నాడు. పిచ్చుక ఎట్లాంటిదంటే నిజంగా అది ఇంటిలో చక్కగా గూడు కట్టుకుంటుంది. అసలే ఇంటి లోపలే ఆ సూర్యుల్లో కట్ట ఇదివరకు ఉండే తాటకిళ్ళు పూరుగుడుసులు ఉన్నప్పుడు చక్కగా గూళ్ళు కట్టుకొని వాటిలో నివాసం చేస్తూ గుడ్లు పెట్టి పిల్లలు కూడా చేసేవి. కానీ ఇక్కడ పిచ్చుక ఎక్కడ ఉందంట? ఇంటి మీద ఉంది. ఇంటి లోపల కాదు. ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది? ఇంటి మీద. ఇంటి మీద అంటే ఎండకి ఎండుతుంది, వానకి తడుస్తుంది, మంచుకు తడుస్తుంది. అంటే ఈ పిచ్చుకకు ఏమాత్రం కూడా నెమ్మది లేకుండా ఉంది. పిచ్చుక ఏమాత్రం కూడా ఆదరణ లేకుండా ఉంది పిచ్చుక. ఎందుకంటే రాత్రి వేళ పండుకుందామంటే అది వర్షమే కావచ్చు, లేక మంచే కావచ్చు. అంటే ఏమాత్రం దానికి ఆ ఇంటి మీద గూడు కట్టుకునే పరిస్థితులు లేవు. ఇంటి మీద ఏదో ఆ విధంగా నివసిస్తుంది. అంటే అలాంటి పిచ్చుక వలె, అంటే ఎండకు ఎండుతున్నాను, వానకు తడుస్తున్నాను, మంచుకు కూడా తడపబడుతున్నాను, జీవితంలో నెమ్మది లేదు అని ఈ భక్తుడు ఈ విధంగా రాశాడు. సరే, ఇక్కడ ఒంటరిగా ఉన్న పిచ్చుక, దీనికి జతగాడు కూడా లేడు. కొన్ని ఏదైనా జత ఉన్నదంటే జత కూడా లేదు ఈ పిచ్చుకకు. నిజంగా మరి మనం చూస్తే ఆ ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు పరిశుద్ధాత్మదేవుడు.
చదువుదామా? ఆదికాండము 2వ అధ్యాయము 18 వచ్చిన చదవండి. ఆదికాండము 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదనని కొనెను. ఇక్కడేమన్నాడు? ఇక్కడ దేవుడైన యెహోవా అంటాడు నరుడు ఒంటరిగా ఉండుట, ఇది కట్టేసి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటాడు. అంటే నిజంగా ఎందుకు మంచిది కాదన్నాడు? ఒంటరిగా ఉండడం మంచిది కాదంట. అయితే ఇక్కడ పిచ్చుగా ఒంటరిగా ఉంది, అది కూడా మంచిది కాదు అంటే దానికి మంచిది కాదంటే పిచ్చిగా చెడ్డదని కాదు, దానికి క్షేమము లేదని అర్థం, దానికి ఆదరణ లేదని అర్థం. కనుక ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఇంటి మీద ఉన్న పిచ్చిగా ఒంటరిగా ఉండుట దానికి క్షేమకరమైనది కాదు. అది మంచిదే కానీ దానికి అది ఒంటరిగా ఉండడం ద్వారా అది మంచిది కాదన్నాడు, చెడ్డదన్నాడు. ఎందుకు దానికి చెడు వచ్చిందంటే దానికి సహాయం లేదు. ఒంటరిగా ఉన్న వారికి ఏమీ లేదంట, సహాయం లేదు. చూడండి, ఒంటరి గురించి దావీదు కుమారుడైన సొలొమోను ఏం రాశాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి. తీసిన వాళ్ళు ఎవరైనా త్వరగా. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమన్నది నేనెరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించింది. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఆయన మానవ జీవితాన్ని 4 కోణాల్లో చూశాడు. ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. దిక్కులు 4 అయితే కోణములు కూడా 4. అంటే 4 కోణాల్లో కూడా 4 దిక్కులుగా మానవ జీవితం ఎలాంటిదో పరీక్షించాడు, పరిశీలించాడు, రీఛార్జ్ చేశాడు. ఆయన అంటాడు ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను ఎడతెక్క కష్టపడుతూ ఉంటాడంటే ఒంటరిగాడు. ఎవరు లేరు, జతగాడు లేడు, కుమారుడు లేడు, కుమార్తె లేదు, భార్య లేదు, భర్త లేడు, బిడ్డలు ఎవరు కూడా లేరు, బంధువులు లేరు. కానీ ఆ ఒంటరిగాడు ఏం చేస్తాడంట? ఎడతెగక కష్టపడేవాడుగా ఉంటాడు. కష్టపడే సందర్భంలో అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదంట. అంటే అంత కష్టపడినా కానీ, ఐశ్వర్యం ఉన్నా కానీ తృప్తి అనేది అతనికి కలగదట. సరే, అతడు సుఖమనేది నెరగక, అంటే సుఖం అనేది ఎరగలేదంట. ఎప్పుడు కష్టజీవే, ఎప్పుడు కష్టపడతాడు. చూడండి, ఎవరి నిమిత్తం కష్టపడుచున్నాను అనుకోనడు. ఇదియో వ్యర్థమేనంట. ఇది చింత కలిగించే విషయం అంట. ఏంటది? ఈ ఒంటరిగాని యొక్క పరిస్థితి. కష్టపడతాడు, ఐశ్వర్యం ఉంటుంది, తృప్తి కలగదు, ఇంకా కష్టపడతాడు. ఎవరి కోసం కష్టపడుతున్నానని తనలో తాను అనుకొనడు. ఇది ఆలోచించినప్పుడు అదేమన్నాడంటే ఇది వ్యర్థమైనదిగా కనబడుతుంది నాకు, బహు చింత అంటే బాధ కలిగించేదిగా ఉందని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. అంటే ఒంటరిగాని యొక్క పరిస్థితి అలాగుంది. ఒంటరిగాని యొక్క పరిస్థితి అలా ఉంది. మరి ఎలా ఉండాలి? కిందనే రాశాడు, చదువుదామా? మంచి ఫలం వస్తుంది. ఒంటిగాడే ఉండుట కంటే 2 కూడి ఉండుట మేలు అన్నాడు. అర్థమైందండి? ఒంటిగాడికి ఎవడ లేడు, జతగాడు లేడు, ఎవరు కూడా పిల్లలు లేరు, భార్య లేదు, భర్త లేడు, ఎవరు లేరు. కష్టపడతాడు, వస్తుంది, దానివల్ల తృప్తి కలగదు. ఆ విషయంలో మరి చూచే ఈ జ్ఞానికి ఏం కలిగించింది? బాధ కలిగించింది. ఏంటి ఇలా చేస్తున్నాడు ఇతని పరిస్థితి ఏంటి? నిజంగా ఆ ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చిక పరిస్థితి కూడా అలాగే ఉంది. దానికి సహాయం చేసేవాళ్ళు లేరు. ప్రభువే చెప్పాడు కదా, ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సహాయం అవసరం, సాటి అయిన సహాయం ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి సహాయకుడిగా ఉండాలి. అందుకంటాడు ఒంటరిగా ఉన్నటి కంటే 2 కూడినట మేలు అన్నాడు. ఈయనే చెప్పాడు మరలా 2 కూడి ఎందుకు మేలు అన్నాడు. చదవమ్మా తర్వాత. వాడు పడిపోయినను
ఒకడు తన తోడి వానిని లేవనెత్తును, అయితే ఒంటిగాడు పడిపోయినడలా వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు ఎందుకు మేలు అన్నాడంటే, ఇద్దరు కూడింటే ఎందుకు మేలు అన్నాడంటే, ఒకవేళ కొంత మరి ఆర్థిక పరిస్థితుల్లోనో లేదా అనారోగ్య పరిస్థితుల్లోనో ఏ స్థితిలోనో పడిపోయాడు అనుకో, ఇంకొకటి ఏం చేస్తాడంటే వాడిని లేవనెత్తేవాడు ఉంటాయి. అయితే ఒంటరిగాడు పడిపోయాడంటే లేవనెత్తేవాడు ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక ఒంటరిగాడు ఉన్నాడు, అతడు పడిపోయాడు. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా, అంతసేపు తీసిన యోహాను సువార్త. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునో లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగిన ఆయనకు, అది బెతెస్దా కోనేరు, అది బెతెస్దా అని పేరు, కనికర గృహం దగ్గర ఉన్నాడు. కానీ అతడు కనికరం పొందలేకపోతూ ఉన్నాడు. ఒక దూత వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది, రోజుకి ఒక్క సమయంలోనే వస్తుంది, నీళ్లను ఆ బెతెస్దా కోనేరులో ఉన్న నీళ్లను అల్లాడింపజేస్తుంది. అల్లాడించినప్పుడు ఆ కోనేరులో మొట్టమొదట ఎట్టి వ్యాధి గలవాడైనా కానీ ఎవడైతే దిగుతాడో ఒక్కడికే ఛాన్స్, మళ్ళా రోజుకి ఒక్కడికే మొట్టమొదట దిగిన వాడికి ఆడికి ఎలాంటి రోగమైనా, పక్షవాతమైనా, కుష్ఠరోగమైనా, ఏదైనా ఆ రోగం పోతుంది. అలాంటి కోనేరు దగ్గర పడున్నాడు ఒకడు, దాదాపుగా 38 ఏళ్ళ నుంచి పడున్నాడు. ఆయన అంటాడయ్యా నాకు ఎవడనో లేడంటాడు. ఎందుకంటే అతని కాలు చేతులు, ఓచకాలు చేతులు గలవాడు, వ్యాధి గల మనుషుడు. అంటే ఓచకాలు చేతులు అంటే ఓచకాలు చేతులు పనిచే, వాటిలో జీవం ఉండదు, బలం ఉండదు. ఆకారానికి కాలు చేతులు ఉంటాయే కానీ అవి పని చేయవు. ఎవరొకరు సహాయపడాలా, తీసుకెళ్లాలా, దాంట్లో ఏం చేయాలా, దించాలా. సరే ఏదో రకంగా దేక్కుండా పాకుండా వెళదామంటే ఇతనికంటే ముందుగా ఇంకొకటి ఏం చేస్తున్నాడు దాంట్లో. అలాగా 1, 2, 38 సంవత్సరాలు బట్టి ఎంతో చింత కలిగి ఉన్నాడు. అంటే ఎంత బాధ అది. 1 రోజా 2 రోజుల, సంవత్సరాలే, 38 years. ఎంత బాధ అండి. అలాంటి పరిస్థితులలో ప్రభు అక్కడికి వచ్చాడు. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ స్టేటస్ ఏంటి, నీకు స్వస్థత కలగాలని ఉందా? అయ్యా నాకు స్వస్థపడాలని ఇక్కడికి వచ్చాను, నాకు ఎవడనో లేడు గనక నేను 38 ఏళ్ల నుంచి ఇక్కడ పడున్నాను. నా రోగం బాగు చేసుకోవాలని వచ్చాను, కానీ అది సాధ్యమో కావట్లేదు. అంటే ఒంటరి కాని యొక్క పరిస్థితి అలా ఉంటుంది. ఎవడో లేకపోతే ఏం చేయలేడు, ఏమియో సహాయం అందదు. పడున్న చోటనే పడుంటాడు. నేను ఇక్కడ పడి ఉన్నాను, నాకెవడూ లేడయ్యా సహాయం చేసేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక యొక్క పరిస్థితి అలాగే ఉంది. దాని సహాయం లేదు. ఎండకి ఎండి వానికి తడిసి మంచుకు క్షీణించిపోయి ఆ ఒంటరిగా ఉన్న ఆ పిచ్చుక వలె ఆ యొక్క వ్యక్తి ఉంటూ వచ్చాడు. ఒంటరిగాడికి ఏమాత్రమో క్షేమం ఉండదు. ఒంటరిగాడు ఏమాత్రం నెమ్మది పొందలేడు. ఒంటరిగాడు ఏమాత్రం ఉపకారం పొందలేడు. అలాంటి మరి ఒంటరి జీవితము అది మంచిది కాదని దేవుడు మరి చెప్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. ఈ ఒంటరిగా ఉన్న పిచ్చుక యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, అంటే పిచ్చుకల గురించి ఎక్కువ రాసినాడు, వాటి గురించే మనం చెప్పుకుందాం. మత్తయి సువార్త 10:29 చదవండి. చాలు, ఇక్కడ 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడను. అంటే కాసులు ఆ దినాల్లో కరెన్సీ, అది కాసు అనేది అదే పేరు వచ్చింది. బంగారపు కాసు అని ఆ దినాల నుంచి వచ్చింది. బంగారము కాసు, బంగారం ఎంత అంటారు చూడండి, అప్పుడు భాష అది. ఇప్పుడు 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడతాయంట. కాసు అంటే ఎన్ని గ్రాములు? 8. బంగారం కొనవలో తెలుసు. 8 గ్రాములు. ఎన్ని గ్రాములు అంటే 2 పిచ్చుకలు 8 గ్రాములకు అమ్మబడుతూ వచ్చింది. 2 పిచ్చుకలు అంటే అమ్మబడిన పిచ్చుకది. నా భావం ఏంటంటే, ఒంటరిగా ఉన్న పిచ్చుక అది చెప్పండి, అమ్మబడిన పిచ్చుక. ఒంటరిగా ఉన్న పిచ్చుక ఎలాంటిది చెప్పండి, అమ్మబడిన పిచ్చుక అది. చూడండి, లూకాసు వార్త 12:6లో చూస్తాం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడ్డాయంట. చదవండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ అధ్యాయం, లూకా 12:6.
5 పిచ్చుకలు 2 కాసులకు. ఇక్కడ 5 పిచ్చుకలు కనబడుతున్నాయి. మత్తయి 10:29 2 పిచ్చుకలు చూసాం. ఇక్కడ లూకా 12:9లో 12:6లో క్షమించండి 12:6లో 5 పిచ్చుకలు చూస్తున్నాం. ఈ 5 పిచ్చుకలు ఎన్ని కాసులకు అమ్మబడుతున్నాయంట? 2 కాసులు, అంటే 16 గ్రాముల ద్రవ్యానికి. ఏదైనా అది బంగారమే కావచ్చు, వెండే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. 5 పిచ్చుకలు 2 కాసుల 2 కాసుల ద్రవ్యానికి అమ్మబడుతున్నాయి. ఏదేమైనా ఒంటరిగా ఉన్న పిచ్చుక, సహాయం అందని పిచ్చుక, ఆదరణ లేని పిచ్చుక, ఎవరూ లేని పిచ్చుక, అమ్మబడిన పిచ్చుక. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పిచ్చుక, దాని యొక్క పరిస్థితి మరి ఇదంతా కూడా ఎవరు కూడా దాన్ని ఆదరించేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితులలో కీర్తన 84:3లో మనం చూసినట్లయితే ఈ పిచ్చుకకు ఎంత ఆదరణ కలిగిందో అక్కడ మనం చూస్తాం. చదవండి కీర్తన గ్రంథము 84:3. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠములదని పిచ్చుకలకు చాలు, పిచ్చుకలకు నివాసము దొరికెను. చాలు. ఏటికి నివాసం దొరికిందంట? ఒంటరిగా ఉన్న పిచ్చుకకు, సహాయం అందని పిచ్చుకకు, ఆదరణ లేని పిచ్చుకకు, అమ్మబడిన పిచ్చుకకు ఎక్కడ దానికి నివాసం దొరికిందంట? దేవుని బలిపీఠం దగ్గర. అర్థమైందండి? దేవుని బలిపీఠం దగ్గర ఏం దొరికిందంట? ఉండడానికి అవకాశం దొరికింది. దేవుని బలిపీఠం దగ్గర. సరే, ఇలాంటి పిచ్చుకను దేవుడు చేర్చుకుంటూ వచ్చాడు. అలాంటి పిచ్చుకలను దేవుడు చేర్చుకుంటూ వచ్చాడు. అసలే బలిపీఠం దగ్గర ఏముంటుంది? అసలే మీరు చెప్పండి, మీ అనుభవంలో చెప్పండి. చాలా కాలం బలిపీఠం అని అంటారు కదా, బలిపీఠం దగ్గర ఏముంటాయి? బలిపీఠం దగ్గర ఉండేదేంటి? వాక్యమని మన్నా ఉంటుందా? అగ్ని ఉంటుంది. ఇంకా బలిపీఠం దగ్గర ఉండేది ఏమ్మా ఏముంటున్నాయి? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదన్నాడు. ఈ భాగ్యవంతుడు మాట్లాడతలేదు. మంట ఉంటుంది. మంట లేకుండా బలిపీఠం ఎక్కడ ఉంది? మంట 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 మంటే. బలిపీఠం దగ్గర ఏమేమి ఉంటున్నాయి? చదవండి. ఆదికాండము, అబ్రహాం కట్టిన బలిపీఠం చూద్దాం రండి. ఆదికాండము 22వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 22. ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం అంటే 7వ వచనం చదవండి. ఇస్సాకు లేక 6:7 చదవండి. 6:7 దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయింది. వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు, ఏమి నా కుమారుడని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉండవు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? 13వ వచనం. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలికొని ఒక పొట్టేళ్ళు వెనుక తట్టున కనబడేను. ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడి అబ్రహాము ఇలా పొట్టెను పట్టుకుని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించి. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం దగ్గర ఏమేమి ఉంటాయి? చదువున్నారు కదా. ఏమున్నాయి? కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అది చెప్పాలా, కత్తి ఉంది. ఏముంది? కత్తి ఉంది. తర్వాత గోరిపిల్ల ఉంది. బలిపీఠం దగ్గర ఉండేది మీరేంటంటే అక్కడక్కడ చెప్పారు. మొట్టమొదటిగా కత్తి ఉంది. ఏముంది బలిపీఠం దగ్గర? కత్తి ఉంది కనుకనే కట్టెలు చీల్చబడ్డాయి. కట్టెలు చీల్చేను ఎవరు? అబ్రహాము. బలిపీఠం దగ్గర కత్తి ఉంది, బలిపీఠం దగ్గర కట్టెలు చీల్చబడ్డాయి. బలిపీఠం దగ్గర ఏం కనబడుతుంది? నిప్పు కనబడుతుంది, అగ్ని ఉంది. ఏముంది? అగ్ని ఉంది. 4వది గొర్రెపిల్ల ఉంది. అంటే అలాంటి బలిపీఠం దగ్గరకు ఏం చేర్చబడ్డది? ఇప్పుడు ఒంటరిగా ఉన్న పిచ్చుక, ఆదరణ లేని పిచ్చుక, సహాయం లేని పిచ్చుక, అమ్మబడిన
పిచ్చుక ఎక్కడ చేర్చబడ్డది? బలిపీఠము దగ్గరకు చేర్చబడుతూ వచ్చింది. ఈ పిచ్చుక బలిపీఠం దగ్గర నివసించే పరిస్థితులు ఆ పిచ్చుకకు దేవుడు కల్పించుకుంటూ వచ్చాడు. ఆ పిచ్చుకకు నివాసం ఇచ్చడం కొరకు ఇక్కడ బలిపీఠం దగ్గర మొట్టమొదటిగా మనకి ఏం కనబడుతుంది? కత్తి. ఆ పిచ్చుక బలిపీఠం దగ్గర ఉండటం కొరకు కత్తిని ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఏం చెప్తున్నాడు అక్కడ? చదవాలి త్వరగా. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణ ఆత్మ మూలుగు కీళ్ళు విభజించినంత మట్టుకు దూరుచు అన్నాడు. ఇక్కడ మనకేం కనబడుతుందంటే ఈ బలిపీఠం దగ్గరగా ఎందుకు నివాసం దొరికిందంటే అక్కడ కత్తి ఉంది. ఆ కత్తి ఎలాంటిదంట? ప్రాణ ఆత్మ కీళ్ళు మూలుగులు విభజించనంత మట్టుకు దూరిపోయే కత్తిది. ప్రాణాన్ని, కీళ్ళు, మూలుగులు అన్నిటిని కూడా ఏం చేస్తుంది? బలపరిచే కత్తి అది. కనుక అలాంటి కత్తి గల ప్రభువు ఆయన నీ కోసము, నీకు నివాసం ఇచ్చడి కొరకు, పిచ్చుకకు నివాసం ఇచ్చడి కొరకు. పిచ్చుక అంటే పిచ్చుక అనుకుంటారు. ఆ పిచ్చుక మనమే. ఆ పిచ్చుక ఎవరు? మనమే. మనకు నివాసం ఇచ్చుట కొరకు ఆయన ఏమయ్యాడంట? ఆయన కత్తితో చేల్చబడ్డాడు. బల్లెంతో పొడిచారు, కొరడాలతో ఆయన చేల్చబడుతూ వచ్చాడు. ఆయన మాంసమంతా ఆయనకి స్వరూపమైన సొగసైన లేకుండా పోయింది. అదే బలిపీఠం. వాస్తవానికి నీవు చేల్చబడాలా? ఎందుకంటే నీకు ఆదరణ లేదు, నీకు ఎవరునూ లేరు, ఒంటరిగా ఉండటం అసలు మంచిదే కాదని ఒంటరిగా ఉన్నావు, నీకు సహాయం లేదు, నువ్వు పడిపోయి ఉన్నావు. కానీ దేవుడు నేనేం చేశాడు? నేను బలిపీఠం దగ్గర తెచ్చుకున్నాడు. నీకు బదులుగా నేనేం చేస్తున్నానో చూడు, చేల్చబడ్డాను. నీకోసం చేల్చబడ్డాడు ఆయన. నీకోసము పొడవబడ్డాడు కత్తితో. ఎంత త్యాగమది, ఎంత ప్రేమది! ఎవరు చేస్తారండి? ఎవరు చేయరు. నీకోసమే, నా కోసమే. రెండవది ఏం కనబడుతుంది బలిపీఠం దగ్గర? కట్టెలు అంటే ఆయన మరి చేల్చబడిన కట్టె మీదకి ఎక్కాడు, సిలువ వేయబడుతూ వచ్చాడు, మ్రాని మీద వేలాడుతూ వచ్చాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అది! ఎవరి కోసం? పిచ్చుక లాంటి ఆదరణ లేని నీకు ఆదరణ ఇచ్చుట కొరకాయ ఏం చేశాడంట? ఆ కట్టెల మీదకు ఎవరు వెళ్ళాలా? కట్టెల మీదకు చచ్చినోడు పోవాలా, నీవు పోవాలా? కాల్స్తారు కదా, చచ్చిన శవాలను కాల్స్తారు. మనం అంటే కాల్చాం. కానీ అంటే వాస్తవానికి దాని భావం ఏంటంటే జీవము లేనివాడు ఏం చేయబడాలా? ఆ కట్టెల మీద కాల్చబడాలా. నిజంగా ఆ కట్టె మీదకి వెళ్ళిన జీవాన్ని వదిలేశాడు. ఎవరి కోసం? నీకోసమే, ఇంకెవరి కోసమో కాదు, మన కోసమే. నీ కోసం చేల్చబడ్డాడు, నీ కొరకు కట్టెల మీదకి వెళ్ళిపోయాడు, జీవాన్ని కోల్పోయాడు. మూడవది ఏం కనబడుతుంది బలిపీఠం దగ్గర? అగ్ని, నిప్పు. అది రాళ్ళ మీద కట్టిన బలిపీఠం, కొండ మీద కట్టిన బలిపీఠం. అది రాళ్ళు కూడా ఉంటాయి. కొండ మీద కట్టిన బలిపీఠం, బండ మీద కట్టిన బలిపీఠం. నిప్పు ఉంది అక్కడ. కాల్చబడుతూ వచ్చాడు ఎర్రని ఎండలో మధ్యాహ్నం వేళ గాయాలతో ఆయన శరీరం అంతా దున్నబడినప్పుడు ఆయన ఎముకలు అన్నీ కూడా మాగిపోయినా. చూడండి, ఏదన్నా మటనే కానీ చికెన్ కానీ కోసి అలా పెట్టారంటే సాయంకాలానికి ఏమైపోతుంది? అది మాగిపోతుంది, స్మెల్ కూడా వస్తుంది. చాలా భయంకరమైనగా ఆయన తన యొక్క శరీరాన్ని లేక ఆయన దేహమంతా కూడా మరి మండు టెండలో ఏం చేయబడ్డాడు? నీకు నాకు నివాసం ఇచ్చుట కొరకు ఆయన కాల్చబడుతూ వచ్చాడు. అర్థమైందా? కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా కొండ ఎక్కాడు, గొల్గోతా కొండ. దావీదు కూడా అలాగే ఎక్కాడు, ఏడ్చుకుంటూ ఏం చేశాడు దావీదు? తల కప్పుకొని ఎండ బాధ తట్టుకోలేక, ఎండలు అలా కాస్తాయి బండల మీద. ప్రభు కూడా అంతే, కాల్చబడుతూ వచ్చాడు. అది బలిపీఠంలో ఉన్న గొప్ప శ్రేష్టమైన విషయం. నాలుగవది ఏంటి? గొర్రెపిల్ల.
అంటే బలి పశువు, గొర్రె కానివ్వండి, ఇంకేదైనా కానీ బలిపీఠం మీద వేస్తారని ఏదైనా వేసుకోవచ్చు. గొర్రె వేయచ్చు, ఎద్దు వేయచ్చు, మేక వేయచ్చు, ఏదైనా బలి పశువు అన్నమాట. ఆయన నీ కొరకు నా కొరకు ఏమైపోయాడు? బలి పశువు అయిపోయాడు. అంటే కత్తితో నరకబడి ఏం చేయబడ్డాడు? ఆయన చంపబడి తన జీవాన్ని, గొర్రెపిల్ల ఏ విధంగా అయితే కోల్పోతుందో అలాగే ఆయన తన జీవాన్ని ఆ కట్టెల మీద ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడు. అది బలిపీఠం అంటే. అర్థమైందా? అది బలిపీఠం అంటే. కనుక అలాంటి బలిపీఠం నుంచి వచ్చే నిప్పు ద్వారా నాశనము ఉండదట. ఇక్కడ భక్తుడు ఉన్నాడు, యెషయా భక్తుడు. అతడు అంతా చూశాడు, అన్ని నాశనాలు చూశాడు, నాశనం అన్న చూశాడు. అయితే ఆరాధ్యం వచ్చేసరికి ఇప్పుడు నాకు నాశనం అన్నాడు. ఇప్పుడు ఎవరికి నాశనమో? నేను నాశనం అయిపోతాను. అయ్యో నేను నశించి తిని సైన్యములు కదా యెహోవాను నేను కనులారా. అలాంటి పరిస్థితులలో నువ్వు నాశనం కావద్దు, నా బలిపీఠం దగ్గరికి వచ్చావు కదని కారుతో తీసిన నిప్పును చేత పెట్టుకుని వెళ్ళి దూత ఏం చేశాడంట? అతని పెదాలు కాల్చాడంట. నీ పాపం పోయింది, నీకు ప్రాయశ్చిత్తం అయిపోయింది, నీకు నాశనం లేదు. అర్థమైందా? నాశనంలో ఉన్న నిన్ను, ఆదరణ లేని నిన్ను, ఒంటరిగా ఉన్న నిన్ను, బాధలో ఉన్న నిన్ను, ఇబ్బందులో ఉన్న నిన్ను, పడిపోయిన నిన్ను దేవుడు ఎక్కడ చేర్చాడు? బలిపీఠము దగ్గరికి చేర్చాడు. ఆ బలిపీఠమే లేకపోయి ఉంటే ఇక నివాసము లేదు. నీకేం లేదండి. నీ బలిపీఠం వద్ద వేటికి నివాసం ఉంది? పిచ్చిక. అంటే నీకు నాకు నివాసాన్ని దేవుడు ఈరోజు కల్పించాడు. ఎలా కల్పించాడు? అది 4 విషయాలు మీకు చెప్పి ముగించేస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 20:28 త్వరగా చదవాలా. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28 వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. చాలక్క. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చాడు, తన సొంత రక్తం ఇచ్చాడు. తన సొంత రక్తం ఇచ్చి నిన్నేం చేశాడు? నిన్ను నన్ను కొన్నాడు, సంపాదించుకున్నాడు. ఆయన నువ్వు అమ్మబడ్డావు, ఆయన కొన్నాడు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడతాయి, 5 పిచ్చుకలు ఎందుకంటే డిస్కౌంట్ అన్నమాట. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడినప్పుడు ఆడ ఒక పిచ్చుక ఎక్స్ట్రా ఉంది. అంటే ఎంతకు అమ్మబడాలా? ఇంకో పిచ్చుక ఉంది కనుక అరకాసుకు అమ్మబడాలి. అంటే 5.5 కాసులకు. అంతేనా? అంతే. 2 పిచ్చుకలు కాసు అయితే ఇక్కడ 5 పిచ్చుకలు 2 కాసులు అంటే అర అంటే ఇంకొక అర కలవాలా, కలవలే కానీ డిస్కౌంట్ వచ్చింది అక్కడ. సరే, ఆ లెక్కలేందుకు. కానీ ఇప్పుడు ఏదేమైనా 5 పిచ్చుకలు ఎంతకు? 2 కాసులకు. అంటే అమ్మబడిన వారముగా ఉన్నాం. ఆయన కొంటూ వచ్చాడు నిన్ను. దేంతో కొన్నాడంట? ఆయన స్వరక్తం, సొంత రక్తం. ఎవరి రక్తమో కాదు, సొంత రక్తం ఇచ్చాడు, సొంత ప్రాణం ఇచ్చినాడు. తన సొంత రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. 2వది చూద్దామా? ఎఫెసీ 1:7. ఎఫెసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 7వ వచనం త్వరగా. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన మనకు విమోచనము. చాలు, మనకేం కలిగింది? రక్తము ద్వారా కొన్నాడు. రక్తము ద్వారా ఏం చేశాడు? మనలను విమోచించాడు. మన భారం తొలగించాడు, మన పాపాన్ని తొలగించాడు, మన పాపాన్ని కడిగాడు, శుద్ధీకరించాడు, పవిత్రనిగా చేశాడు. చదువుదామా తర్వాత 3వది చూద్దాం. ఎఫెసీ 2:13. ఎఫెసీలకు రాసిన పత్రిక 2 అధ్యాయం 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులమైన మనము. ఏం చదువుతున్నావక్క? అది ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. మొదటిగా నిన్ను కొన్నాడు. నిన్ను కొనడమే కాదు, నిన్ను విమోచించాడు, విమోచన కలిగించాడు, నీకు ఆదరణ కలిగించాడు, నిన్ను లేవనెత్తాడు. తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు నిన్ను సమీపస్తులుగా చేశాడు. ఎక్కడికి? బలిపీఠము దగ్గరికి వచ్చే సమీపానికి తీసుకొచ్చేసాడు, దగ్గరికి తీసుకొచ్చాడు. 4వది చూద్దామా? హెబ్రీ 9:12.
స్పష్టంగా చదవాలా, తప్పు చదవకూడదు బైబిల్. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో స్వరక్తము అంటే స్వరక్తముతో ప్రభువు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన రీతిగా, అలాగే ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ స్థలములో మనకేమిచ్చాడు? ప్రవేశం ఇచ్చాడు. హోలీ గాడ్, పరిశుద్ధ దేవుడైన నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులు కావాలని స్వరక్తముతోనే, సొంత రక్తముతోనే పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించిన రీతి నీకు నాకు ఏం చేశాడు? రక్తముతోనే ప్రవేశం ఇచ్చాడు. నివసించే భాగ్యం మనకి ఇచ్చాడు. ఎక్కడ? బలిపీఠమో దగ్గర. బలిపీఠం దగ్గర నీకు చావు లేదు. బలిపీఠం దగ్గర నీకేముంది? బలిపీఠం దగ్గర నీకు విమోచన ఉంది. బలిపీఠం దగ్గర నీకేముంది? బలిపీఠం దగ్గర విమోచన, బలిపీఠం దగ్గర సమీపము, బలిపీఠం దగ్గర పరిశుద్ధ స్థలంలో ప్రవేశము. బలిపీఠం దగ్గర ఏముంది? సంఘం ఉంది. సంఘములో చేర్చుకున్నాడు నిన్ను. కనుక ఇంత మరి ఏ ఆదరణ లేక ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభు ఎరిగి ఆయన బలిపీఠం దగ్గరికి మనల్ని ఏం చేశాడు? మనందరినీ చేర్చుకుంటూ వచ్చాడు. మనకు స్నేహితుడయ్యాడు, మనకు ప్రభువు అయ్యాడు, మనకు రక్షకుడు అయ్యాడు. మనకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని వదిలేశాడు, మనకు జీవం పోశాడు. అందుకే ఈ బలిపీఠం దగ్గర మనకేమిచ్చాడు? నివాసం ఇచ్చాడు. నీకు బదులుగా నా జీవాన్ని నేను పోస్తున్నాను, నువ్వు బ్రతికన్నాడు, మనం బ్రతికించాడు. ఈరోజు బ్రతుకుతున్నామంటే, ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు ఈ విధంగా ఈ స్థితిలో మనం ఉన్నామంటే ఆయన బలిపీఠం దగ్గర మనకు ఆశ్రయాన్ని కల్పించాడు. ఆయనే బలైపోయాడు నీ కోసం. నువ్వు బలికాలే. నిన్ను ఎలా ఉంచాడు? సజీవుల దేశంలో, సజీవుల గుంపులో ఉంచాడు. కనుక ఇట్టి ఉపకారములు చేసిన యేసు ప్రభుల వారిని మనసారిగా ఆరాధించినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడి నడిపించునుగాక. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటా.